బుల్టెలో బ్రేక్ చూసినాం. కాంగ్రెస్ సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ వస్తున్నారు. మధ్యాహ్నం 3:30కు ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ప్రియాంకకు ఘన స్వాగతం పలికేందుకు హస్తం శ్రేణులు సిద్ధమయ్యారు. ఇక యువ సంఘర్షణ సభకు సంబంధించి మా ప్రతినిధి బుల్టెలో బ్రేకింగ్ చూసినాం. కాంగ్రెస్ సంఘర్షణ సభకు సర్వం సిద్ధమైంది. సరూర్ నగర్ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ సభలో పాల్గొనేందుకు ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు వస్తున్నారు. మధ్యాహ్నం 3:30కు ఆమె ప్రత్యేక హెలికాప్టర్లో బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ప్రియాంకకు ఘన స్వాగతం పలికేందుకు హస్తం శ్రేణులు సిద్ధమయ్యారు. ఇక యువ సంఘర్షణ సభకు సంబంధించిన మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రియాంక గాంధీ హైదరాబాద్కు రాబోతా ఉన్నారు. సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసినటువంటి యువత గర్జన సభకి సంబంధించినటువంటి ఏర్పాట్లు సర్వం సిద్ధమైపోయాయి. గత ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, దాంతో పాటుగా మాణిక్ ఠాక్రే ఇద్దరు కూడా ఈ సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు సర్వత్రా సిద్ధం చేస్తా ఉన్నారు. 10 లక్షల వరకు కూడా పీపుల్ అంతా కూడా గ్యాదర్ చేయాలి అన్నటువంటి ఆలోచనతో మొత్తం పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున సభ జరగబోతా ఉంది. దీంట్లో ప్రధానంగా యువతకి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి రాబోతా ఉన్నాయి. దాదాపుగా కూడా గంటన్నర వ్యవధిలో కూడా ప్రియాంక గాంధీ ఇక్కడ ప్రసంగించబోతా ఉన్నారు. అయితే ప్రియాంక గాంధీ మధ్యాహ్నం 3:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కి ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే ప్రచారంలో పాల్గొన్నటువంటి ఒక బిజీ షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రియాంక గాంధీ ఇప్పుడు డైరెక్ట్ గా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి చేరుకున్న తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో ఇక్కడికి చేరుకుంటారు. ఈ సరూర్ నగర్ స్టేడియానికి సంబంధించి సర్వం సిద్ధమైపోయింది. స్టేజ్ అంతా కూడా క్లియర్ చేయడం జరిగింది. ఈ స్టేజ్ పై నుంచి ఆమె తెలంగాణ యువతను ఉద్దేశించి పూర్తి స్థాయిలో మాట్లాడబోతా ఉన్నారు. అయితే తెలంగాణ నిరుద్యోగులకు సంబంధించి గత కొంతకాలంగా కూడా చెప్తున్నటువంటి అంశాలు ప్రధానంగా చూస్తే నిరుద్యోగ వృత్తికి కావచ్చు, నిరుద్యోగకు సంబంధించినటువంటి పెంపు కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున కూడా కొంత ఇబ్బందులు ఏర్పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. దాదాపుగా కూడా 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి అంశాలను కూడా చర్చించేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అయితే కర్ణాటక ఎన్నిక నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి అన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రియాంక గాంధీ సమావేశాలకు పాల్గొనడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున కూడా సభలు నిర్వహించడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీని ఈసారి ఎట్టకేలకు అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నం చేసడం జరిగింది. అయితే ఈ సభ ద్వారా కూడా తెలంగాణ ప్రజానికానికి ఒక ఊపు ఇవ్వడం కోసం ప్రియాంక గాంధీ ఈ సభ నుంచి మాట్లాడబోతా ఉన్నారని చెప్పుకోవాలి. అయితే ఈ సభ ద్వారా కూడా క్లియర్ కట్ గా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అన్నటువంటి అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ చర్చించబోతా ఉన్నారు. తొలిసారిగా కూడా కాంగ్రెస్ అగ్రనేత ఇటు సరూర్ నగర్ స్టేడియంలోని నిర్వహించినటువంటి యువ సంఘర్షణ సభకు ముఖ్య అతిథిగా వస్తున్నటువంటి ప్రియాంక గాంధీకి సంబంధించి టూర్ షెడ్యూల్ అంతా కూడా ఫిక్స్ చేయడం జరిగింది. 3:30 గంటలకు ఇక్కడికి చేరుకున్న అనంతరం కూడా ప్రత్యేక హెలికాప్టర్ లో స్టేడియంకి చేరుకుంటారు. స్టేడియంలో హెలికాప్టర్ కోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లు సిద్ధం చేయడం జరిగింది. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ కి సంబంధించినటువంటి నేపథ్యంలోనే ప్రత్యేక ఏర్పాట్లను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే షెడ్యూల్ ప్రకారం కూడా ఆమె మధ్యాహ్నం 3:30 గంటలకు ఇక్కడికి చేరుకోబోతారు. తొలుత మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాలకు ప్రత్యేక గుర్తింపు ప్రకటించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. పలు కోల్పోయినటువంటి అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి వారికి ప్రతి నెల 25,000 రూపాయల పెన్షన్ కూడా కుటుంబానికి ఇచ్చే విధంగా, అదేవిధంగా కుటుంబ సభ్యులకు ఒకరికి ఖచ్చితంగా కూడా
ఉద్యోగ కల్పన కూడా కలుస్తుంది అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా దీంట్లో ప్రభుత్వ డిజిటలైజేషన్ కి సంబంధించినటువంటి ఖాళీలను కూడా భర్తీ చేస్తాము. 2 లక్షల ఉద్యోగాలను కూడా భారీ నుంచి ఏర్పాటు చేస్తాము. ప్రతి ఏడాది కూడా జనవరి 1న జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంతో పాటుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి అవకాశాలను కల్పించే విధంగా ప్రత్యేక ఏర్పాటు చేస్తాము. దాంతో పాటుగా 40,000 రూపాయల పెన్షన్లను కూడా ప్రారంభించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఫీజు రిమెంబర్మెంట్స్ కు సంబంధించి కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన పూర్తి ఫీజుల చెల్లింపు కావచ్చు, సరూర్ నగర్ స్టేడియం ద్వారా పెద్ద ఎత్తున కూడా ప్రియాంక గాంధీ ప్రకటించబోతా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూస్తే ప్రియాంక గాంధీ ఈ సభ ద్వారా చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే సిద్ధం చేయడం జరిగింది. దీంట్లో ముఖ్య అతిథిగా కూడా రాబోతున్నటువంటి ప్రియాంక గాంధీ రాకకి సంబంధించి సర్వత్రా సిద్ధం చేస్తా ఉన్నారు. స్టేడియం అంతా కూడా ఫ్లెక్సీ బ్యానర్లతో నింపేసినటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా చేరుకోబోతున్నా ఉన్నారు. అయితే నేరుగా కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కి సంబంధించి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రేవంత్ రెడ్డి నేరుగా కూడా ఆమెను స్టేడియం వద్దకు తీసుకురాబోతారు. అయితే మొత్తం అంటే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఇక్కడ స్టేడియానికి డైరెక్ట్ గా అయితే సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, అదేవిధంగా ఎవరెవరు హాజరవుతున్నట్టు తెలుస్తుంది? వరుణ్, అయితే సభ సమయం వచ్చేసి మనకు ఖచ్చితంగా కూడా 4 గంటల సమయానికి ప్రారంభం కావాలి. 3:30 షెడ్యూల్ ప్రకారం అయితే 3:30కి ప్రారంభం కావాలి. అయితే నేపథ్యంలోనే ప్రియాంక గాంధీ వచ్చిన అనంతరం కూడా సభ స్టార్ట్ అవుతుంది. అయితే కొంత లోకల్ గా ఉన్నటువంటి నేతలందరూ కూడా 3:30 నుంచి మాట్లాడడం స్టార్ట్ చేస్తే 4 గంటలకి ఎగ్జాక్ట్ గా కూడా ప్రియాంక గాంధీకి చేరుకుంటారు. 4:15 4:30కి ప్రియాంక గాంధీకి సంబంధించినటువంటి ఆమె మాట్లాడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా చూస్తే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటుగా వివిధ నేతలు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అగ్రనేతలు అందరూ కూడా ఈ సభ ద్వారా మాట్లాడబోతా ఉన్నారు. మరికొంత యువ నేతలు, రాష్ట్ర నాయకులు కూడా కొందరు పార్టీలో చేరేటువంటి అవకాశాలు కూడా ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజానికానికి ఒక ఉద్దేశాన్ని ఇవ్వబోతా ఉన్నారు. రాబోతున్నటువంటి రోజుల్లో ఈ వస్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లను సిద్ధం చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో 50 ఏళ్ల పరిపాలనలో ఏ విధమైనటువంటి ఇంప్లిమెంటేషన్ అయితే ఇచ్చారో అంతకన్నా అద్భుతమైనటువంటి ఇంప్లిమెంటేషన్స్ ఈ వేదిక ద్వారా తెలంగాణకి సంబంధించిన ప్రజానికానికి ప్రియాంక గాంధీ చెప్పబోతా ఉన్నారు. అలనాడు రాహుల్ గాంధీ వరంగల్ సభ ద్వారా కూడా రైతులకు సంబంధించినటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. రైతు రుణమాఫీలు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి ఏదైతే రైతులకు సంబంధించినటువంటి దళిత బంధు లాంటి స్కీమ్స్ కావచ్చు, ఇవన్నిటిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే అదే క్లారిటీని ఇప్పుడు ప్రియాంక గాంధీ యువతకు మొదటిసారిగా కూడా తెలంగాణకు రాబోతున్నటువంటి ప్రియాంక గాంధీ ఈసారి అంటే మొత్తం యువతందరికీ కూడా ఏ విధమైనటువంటి అంటే విద్యార్థులకు సంబంధించినటువంటి భరోసా ఇవ్వబోతా ఉంది. ఈ వేదిక ద్వారా పూర్తి స్థాయిలో కూడా భరోసా ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వరుణ్, అయితే ప్రణయ్, మనం చూసుకున్నట్లయితే టీ కాంగ్రెస్ లో ఉన్న నేతల మధ్య విభేదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేతలందరూ ఇప్పుడు కలిసికట్టుగా ఇప్పుడు వచ్చే ప్రయత్నం ఏదైతే జరుగుతుందా? ఖచ్చితంగా వరుణ్, ఇప్పటి వరకు కూడా టీ కాంగ్రెస్ లో అనేక గొడవలు, అనేక ఘర్షణలు, అనేక ఇష్యూస్ కనబడతా ఉన్నాయి. అయితే నేపథ్యంలోనే ఈ ఇష్యూస్ అన్నింటినీ కూడా రెక్టిఫై చేయబోతా ఉన్నారు. ఈ రెక్టిఫై ద్వారా కూడా క్లియర్ గా ఈ ఒక సభ ద్వారా పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ లో ఒక ఉనికి మళ్లీ మొదలు కాబోతా ఉంది. అంతర్గత ముసుగులో గుద్దులాటలు కావచ్చు, అంతర్గతంగా జరుగుతున్నటువంటి గొడవలు కావచ్చు, అంతర్గతంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు నేతల మధ్యలో వస్తున్నటువంటి ఘర్షణలు కావచ్చు, వీటన్నిటిపై క్లియర్ కట్ గా కూడా ప్రియాంక గాంధీ దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటి వరకు కూడా గొడవలు, సంఘర్షణలు, సందర్శనలు ఇవన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే వీటన్నిటికి కూడా ప్రియాంక గాంధీ రాక ద్వారా, ప్రియాంక గాంధీ మాటల ద్వారా కూడా కాంగ్రెస్ మరొకసారి పుంజుకోబోతా ఉంది. కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడంతో పాటుగా మరింత బలోపేతం చేసేందుకే ప్రియాంక గాంధీ సభ ఇప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ పరిధిలోనే హైదరాబాద్ లో పెట్టడం సభ, ప్రియాంక గాంధీ తొలి సభ కూడా తెలంగాణకు రావడం, తొలి సభ కూడా హైదరాబాద్ వేదిక పెట్టడము, ఇక్కడ ఉన్నటువంటి అగ్రనేతలందరినీ కూడా ఏకం చేసి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేటువంటి లక్ష్యంగా కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తా ఉంది. వరుణ్, రైట్ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్. Test check 1 day.